హాయ్. ఏపీపీఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, కమింగ్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి, అదేవిధంగా లాంగ్ టర్మ్ అప్రోచ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్న ఈ అభ్యర్థులకి కూడా వీళ్ళందరికీ మనం క్లాసెస్ని అందజేస్తూ వస్తున్నాం. ఈ క్లాసెస్తో పాటు మెటీరియల్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఈ మెటీరియల్తో పాటు అభ్యర్థులు వారి యొక్క రైటింగ్ స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకోవడంలో భాగంగా వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా రాయాలి, ఒక ఆన్సర్లో మినిమం 10 పాయింట్స్ ఏ విధంగా నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, వీటన్నిటి కూడా మనం కోచ్ చేస్తూ వస్తున్నాం. ఈ క్రమంలోనే అసలు ఆన్సర్ అంటే భయము, ఇలాంటి ఫోబియా ఉన్న వాళ్ళని కూడా అసలు ఆ భయం ఏమీ లేదు, మీరు సాధించగలుగుతారని నిరూపించే విధంగా చాలామందిలో పొటెన్షియల్ ఉంటుందండి. ఆ పొటెన్షియల్ వాళ్ళందరికీ వాళ్ళు రియలైజ్ అవ్వలేని పరిస్థితులు ఉంటాయి. ఆ రియలైజ్ అవ్వలేకపోవటానికి ముఖ్య కారణము ఈ ప్రశ్న అనేది వస్తే ఈ ప్రశ్నకి నేను ఏమి రాయాలి, ఇదే డౌట్ వస్తుంది. ఒక్కసారి ఇదిగో ఇట్లా ప్రశ్న వస్తే ఇదిగో ఇది జవాబు, ఈ జవాబుని, ఈ ఆన్సర్ని నువ్వు ప్రజెంట్ చేస్తే తప్పనిసరిగా ఇక్కడ నీకు 10కి 5 నుంచి 6 మార్క్స్ వస్తాయి అని ఒక్కసారి వాళ్ళకి చెప్పి వాళ్ళతో రాయించగలిగాము అంటే తప్పనిసరిగా వాళ్ళ యొక్క పొటెన్షియల్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా షార్ట్ టర్మ్లో అంటే రేపు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్ని మరియు లాంగ్ టర్మ్ అప్రోచ్లో ఉన్న అభ్యర్థుల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను లాస్ట్ ఒక 5 క్లాసెస్ని ఈ గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు, ఆ ప్రశ్నలో కనీసం 10 పాయింట్స్ ఏ విధంగా రాయాలి, ఆ 10 పాయింట్స్లో ప్రశ్న డిస్కస్ అంటే ఏ విధమైన ఆన్సర్ని నువ్వు ప్రజెంట్ చేయాలి, క్రిటిక్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, అనాలిసిస్ అంటే ఏ విధంగా ఉంటుంది అని ప్రాథమిక సమాచారాన్ని అందజేస్తూ మీకు క్లాసెస్ని అందజేయటం జరిగింది. దాంతోపాటు మెటీరియల్ కూడా నేను మీకు పంపించాను. ఒక్కసారి దాన్ని స్టడీ చేసి ఒక్కసారి నువ్వు ప్రాక్టీస్ చేయగలిగావు అంటే గ్రూప్ 1 సక్సెస్లో ఫస్ట్ స్టెప్ అదే అండి. ఐఏఎస్కి అయినా గ్రూప్ 1కి అయినా ఇదే ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే పెన్ను పేపర్ పెట్టి ఆన్సర్ రాయటం వచ్చేస్తుందో అభ్యర్థులకి తిరుగులేని సక్సెస్ని వాళ్ళు చూస్తారు. నిన్నటి వరకు సాధారణ అభ్యర్థి, ఒక్కసారి ర్యాంక్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది. ఆ ర్యాంకుని మీకు అందించే ఒకే ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్. మీలో పొటెన్షియల్ ఉంది అని మీరు గుర్తించి దానికి అనుగుణంగా ఒక్క స్టెప్ మీరు వేశారంటే కొన్ని ఆన్సర్స్ రాయగానే ఇక ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో ఎలాంటి ప్రశ్న చూసినా కానీ మీరు కంగారు పడరు. దానికి తగ్గ పాయింట్స్ని మీరు ప్రజెంట్ చేసి వస్తారు. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటూ వచ్చారు అంటే తప్పనిసరిగా మంచి పోస్ట్లో మీరు ఉంటారండి. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా నెక్స్ట్ కమింగ్ క్యాలెండర్ ఏదైతే ఉందో జనవరిలో రాబోతుందో అక్కడ దీనికి కూడా రిజర్వేషన్స్ అన్నది అప్లై అవుతాయి. ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి రిజర్వేషన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బీసీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీఏ బీసీడీఈ అట్లా గ్రూపులు. దీంతోపాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. లేటెస్ట్గా మీరు సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చినాయి, మీరు చూశారు. ఈ సివిల్ సర్వీస్ మెయిన్స్ రిజల్ట్స్లో వాళ్ళు మొత్తం డేటాని ఇవ్వటం జరిగింది. ఇట్లా ప్రిలిమ్స్కి కట్ ఆఫ్ తీసుకున్నా, మెయిన్స్కి కట్ ఆఫ్ తీసుకున్నా అండ్ ఇంటర్వ్యూకి ఇట్లా కట్ ఆఫ్ తీసుకున్నామని చెప్పారు. ఈసారి 10% రిజర్వేషను ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకన్నా కూడా తక్కువ మార్కులు వచ్చినాయి. తక్కువ మార్కులు వచ్చినా కానీ వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులకి సెలెక్ట్ అవ్వటం జరిగింది. దీని మీద యూపీఎస్సి కూడా, మీరు హిందూ పేపర్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇట్లాంటి పేపర్లు ఏమన్నా న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటే వాళ్ళు అథెంటిక్గా యూపీఎస్సి తెలియజేసింది ఇది ఇల్లీగల్ ఏమీ కాదు, వీళ్ళకి తక్కువ వచ్చినంత మాత్రాన వీళ్ళకేమీ తక్కువ అని కాదు. ఏదైతే రిజర్వేషన్ కేటగిరీ ఉందో దాని ప్రకారం మేము వెళ్ళాము. ఇది ఇల్లీగల్ కాదు, అన్కాన్స్టిట్యూషనల్ కూడా కాదు, రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా మేము తీసుకోలేదు. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాని అమలు చేయటం జరిగింది ఫస్ట్ టైం, ఇక్కడ మీరు చూసి ఉంటే.
సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో అది కేసు నడుస్తుంది. బహుశా అది కేసు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి వీళ్ళకి కూడా బెనిఫిట్స్ అందుతాయి ఈసారి కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో. సో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా జాబ్ సాధించవచ్చు. ఎవరికైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఈ బెనిఫిట్స్ని వదులుకోవద్దు. కొంచెం ప్రయత్నం చేస్తే వస్తుంది. ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత స్కోర్ వస్తే మీకు చక్కని పోస్ట్ వస్తుందో నేను గతంలో కూడా తెలియజేస్తూ వస్తున్నాను. ఓపెన్ కేటగిరీలోన కొంచెం వర్క్ చేయగలిగితే మంచి సక్సెస్ అనేది చూడగలుగుతారు. ఎస్పెషల్లీ మహిళలకి 33.3% రిజర్వేషన్స్ కూడా ఉన్నది. సో ఈ కేటగిరీలో వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. కట్ ఆఫ్ ఇంకా తగ్గినా కానీ పోస్టులు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం, నీ మీద నీకు నమ్మకం పెట్టుకొని నేను ఆన్సర్ రాయగలుగుతాను అని ఆన్సర్ రాయటం. సో అట్లా రాయటం ఎప్పుడైతే 10 పాయింట్స్ చక్కగా నీ చేతికి ఇస్తున్నామండి. ఇది 5వ తరగతి పిల్లవాడికి ఇచ్చి 5th క్లాస్ స్టూడెంట్ ఇచ్చి చూడండి మీరే కావాలంటే. దీన్ని బట్టి కొట్టి చెప్పడానికి అట్టకటకటకమని చెప్పేస్తానండి. చక్కగా ఇంత స్పూన్ ఫీడింగ్ అందజేస్తున్నాం మనము. ఈవెన్ మీరు ఢిల్లీలో ఇటువైపు చూసినా కానీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మామూలుగా క్లాస్ అనేది ఒక ఫ్యాకల్టీ లెక్చర్ ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతారు. స్టూడెంట్సే వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని వాటన్నిటిని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు స్ట్రగుల్ చేసి అట్లా రావాల్సి వస్తుంటుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అందజేస్తున్నాను నేను చక్కగా మీకు. ఆ వర్క్ కూడా చేసి గ్రౌండ్ వర్క్ ఇస్తున్నాను. జస్ట్ నువ్వు చేయవలసింది ఇచ్చిన పాయింట్స్ని చక్కగా ప్రజెంట్ చేయగలిగావా లేదా. అక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటి, ప్రశ్నకు అనుగుణంగా ఈ పాయింట్స్ నువ్వు చక్కగా ప్రజెంట్ చేస్తే తప్పనిసరిగా వస్తుంది. సో బెనిఫిట్స్ ఉండే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. బెనిఫిట్స్ లేని వాళ్ళు లిటిల్ బిట్ హార్డ్ వర్క్ చేస్తే చక్కటి పోస్ట్లోకి వెళ్తారు. సో కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే వస్తున్నాయో వాటిని తప్పనిసరిగా చక్కగా ఉపయోగించుకోండి. వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకోవటంలోనే చక్కగా వాళ్ళ యొక్క ప్రతిభ అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఇది ఈ సిస్టమ్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నది. సో దానికి అనుగుణంగా మనం టెస్ట్ని ఈరోజు మీకు అప్లోడ్ చేశాను. రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ని అప్పీర్ అవ్వండి. టెస్ట్ అప్పీర్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు రాయకండి. కాస్త దాన్నంతా తీసుకొని కరెక్షన్ చేయాలంటే పెద్ద తలనొప్పి అయిపోతుంది. నీట్గా ఒక వైట్ షీట్ తీసుకోండి. వైట్ షీట్ తీసుకొని ఇటువైపు బార్డర్ వదలండి. బార్డర్ వదిలి ఆ 10 పాయింట్లు రాయదలుచుకున్నవేంటో స్పష్టంగా రాయండి. అంతేగాని అట్లా కూర్చొని ఇటువైపు ఒక అక్షరం పోయి ఇది నార్త్ చూస్తే అది సౌత్ ఈస్ట్ చూస్తూ ఉంటుంది. అట్లా తిరిగి వస్తాయి అక్షరాలన్నీ కూడా. అది కష్టమవుతుంది. స్కాన్ చేసేటప్పుడు కాస్త నీట్గా స్కాన్ చేయండి. వాట్సాప్ తీసి పంపిస్తే ఏమవుతుందంటే మీరు ఒక 10 షీట్స్ తీస్తే అవన్నీ జంబ్లింగ్ అయిపోతాయి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ సగం ఉంటుంది, మళ్ళీ నేను ఇక్కడ తీసి చూసేటప్పుడు అది ఎక్కడో మూలన ఉంటుంది. ఇవన్నీ ఎత్తుక్కునే లోపల సమయం అంతా పుణ్యకాలం అయిపోతూ వస్తుంది. ఒకటే పాయింట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు ఎగ్జామినర్కి మధ్యలో ఉంది ఈ ఆన్సర్ షీటు. ఎగ్జామినర్కి నువ్వు తలనొప్పి పెంచుతున్నా కొద్దీ దీంట్లో నీ వెయిటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎగ్జామినర్ దగ్గరికి ఆన్సర్ షీట్ వెళ్తున్నప్పుడు అంతే, ఆన్సర్ షీట్లో నువ్వు ప్రజెంట్ చేయాల్సి నీట్గా అక్కడ వాటి తలనొప్పి తల్లబట్టుకొని కూర్చోకుండా చక్కగా ఆన్సర్ చదివేసి ఆ బ్లూ ప్రింట్ చూసుకొని నీకు మార్క్స్ వేసే విధంగా ఉండాలి. కానీ ఆయన పరిశోధనలు మొదలుపెట్టి ఏం రాశాడు, ఓహో దీని అర్థం ఎట్లుంటుందా, దీనికి ఇటువైపు ఉన్నదా, ఇంత తలనొప్పి ఇవ్వకండి. ఎగ్జామినర్ని నువ్వు ఎంత సింప్లిఫై చేయగలిగితే నీ పేపర్కి అంత వెయిటేజ్ పెరుగుతూ వస్తుంది. దయచేసి అభ్యర్థులు ఆన్సర్ రాసేవాళ్ళు నీట్గా రాసి స్కాన్ చేసి నీట్గా దాన్ని ఒక సెట్గా పంపండి. ఈరోజు ఒక క్వశ్చను, మళ్ళీ పుణ్యకాలం వచ్చినప్పుడు మళ్ళీ ఒక క్వశ్చను, దానికి ఫీడ్బ్యాక్ పంపండి నన్ను అడిగి. ఇవన్నీ వద్దండి, చక్కగా నువ్వు రాయి మొత్తం. ఈరోజు కాకపోతే 2 రోజులాగి రాయి, ఎప్పుడైనా రాయి, ఒక సెట్గా రాసి పంపి. ఒకసారి నీది ఫైల్ ఓపెన్ చేశానంటే నాకు నీ వర్క్ కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ ఈరోజు ఓపెన్ చేసి మళ్ళీ 2 రోజులాగి మళ్ళీ ఓపెన్ చేయటం ఇదే పని నాకు ఉండటం వల్ల నేను మీకు కావాల్సిన వర్క్ చేయటంలో డిలే అయిపోతుంది. దానివల్ల మీ ఒక్కడి వల్ల మిగిలిన అభ్యర్థులందరికీ కూడా నష్టం జరుగుతుంది. సో అది తప్పు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి. రాయి, ఎప్పుడైనా రాయి, కానీ ఒక సెట్ అంతా కరెక్ట్గా పంపి. క్లియర్?
దీనికి రాయండి, గతంలో ఇప్పుడు పంపకండి. అవన్నీ బండిలు అయిపోతే మళ్ళీ అవన్నీ నేను దిద్దటం పనే అవుతుంది తప్పితే నేను ముందుకు వెళ్ళటం సాధ్యపడదు. సో రాశారు, మళ్ళీ ఆ క్వశ్చన్స్ వచ్చేటట్టు మళ్ళీ ఫ్రేమ్ చేసుకుంటూ వస్తాం, అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు. సో ఒక పద్ధతిగా ఇక్కడి నుంచి నాకు అందజేస్తూ రండి. ఇది నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను ఆన్సర్ రాసేటప్పుడు ఆ 10 మార్క్స్ నువ్వు మైండ్లో దృష్టిలో పెట్టుకో. ఆ 10 పాయింట్స్ నీకు రావాలి. అక్కడ వాళ్ళు 5 ఇస్తారా 6 ఇస్తారా అన్నది సెకండరీ. అవి ప్రజెంట్ చేయి. రాసేటప్పుడు టైం చాలా ఇంపార్టెంట్. అక్కడ నీకు వాచ్లు అనుమతిస్తారో ఇవ్వరు కొన్ని సందర్భాలలో. నీకు మైండ్ ఎట్లా ఫిక్స్ అయిపోవాలంటే నువ్వు పెన్ను పేపర్ పెడితే నీకు ఆన్సర్ మొదలైంది అంటే అది ఎండ్ అయిపోయేటప్పుడు 10 మినిట్స్ ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నట్టు రావాలి మైండ్ ఫిక్సింగ్ దానికి. అంతేగాని పైన అక్కడ ఉన్నదా వాచ్ లేదా కొన్నిసార్లు ఇవ్వట్లేదు. ఈ మధ్య డిజిటల్ వాచెస్ వచ్చినాయి, ఆన్సర్లన్నీ కూడా వాచ్లో పెట్టుకుని వెళ్తున్నారు. అందుకని వాచ్ల్ని అనుమతినిచ్చట్లేదు గడియారాన్ని. వాళ్ళు అక్కడ ఏదో పెడతారు, పెద్ద రూమ్ హాల్ ఉంటుంది, అది కనపడదు సరిగ్గా. అక్కడ ఎంత మోగుతుందో తెలియదు. ఇక మంది ఈ తెలిసిందే కదా, అది 2 మీద ఉన్నదో తెలియదు, 3 మీద ఉన్నదో తెలియదు, ముళ్ళు అది ఎటో తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తలనొప్పులు. నీ మైండ్ ఎట్లా ఉండాలంటే ఆన్సర్ మొదలు పెడితే 10 మినిట్స్లో తీసామా అవతల పడేసామా పేపర్ అట్లా ఉండి అలా వెళ్ళిపోతూ ఉండండి. ఎప్పుడో ఒక్కసారి మధ్యలో ఎవ్రీ 1 అవర్కి వాచ్ చూడటం అలవాటుగా పెట్టుకోండి. అట్లా రావాలి ఇవన్నీ కూడా. ఇవన్నీ బయట ప్రాక్టీస్లో ఉంటేనే ఎగ్జామ్ హాల్లో చేయగలుగుతాం. లేకపోతే ప్రతి ప్రశ్నకి పైన చూడటం, ఇక్కడ రాయటం, అక్కడ 5 నిమిషాలు దాటిందంటే ఇక్కడ టెన్షన్ మొదలవుతుంది, గుండెల్లో రావాల్సిన పాయింట్ రాదు. సో అందుకనే దాన్ని అక్కడ పెట్టు, నీ మైండ్లోది ఇక్కడ పెట్టు, ఇట్లా స్ట్రైట్గా పోని. నువ్వు పెన్ను పేపర్ పెట్టావంటే 10 మినిట్స్లో అది ఆన్సర్ అయిపోయిందని నీకు బండ గుర్తుంది నీ చేతిలో. అట్లాగే ఉండాలి. చాలా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి ఎగ్జామ్లోకి వెళ్తున్నప్పుడు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అన్ని చోట్ల ఫ్లెక్సిబిలిటీ ఉండటం అన్నది సో అది చాలా డైల్యూట్ అయిపోతుంది స్పిరిట్. సో పద్ధతి డెవలప్మెంట్ చేసుకోండి, సో అది ప్రాక్టీస్లోకి తీసుకురండి, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇది మనము ఈ ఫార్మాట్లో ముందుకు వెళ్తాం. సో నెక్స్ట్ టెస్ట్కి సంబంధించి ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఏప్రిల్లో అయిపోతే మనకి ఏ పెద్ద గోల్ వచ్చేది కాదు, అయిపోయిందని హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు నవంబర్లో ఎగ్జామ్ అంటాడు కాబట్టి కరెంట్ రిలేటెడ్ అంశాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ నీకు ట్యాబ్ ఇస్తాడు ఎగ్జామ్ హాల్లో, ఆ ట్యాబ్లో నీకు ఆ కోడ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయగానే నీకు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. అలాంటివి వస్తున్నప్పుడు ఆన్లైన్లో జరుగుతుందన్న విషయం నీకు ఇంకా అర్థమైంది. ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నప్పుడు టిల్ ద ఎగ్జామ్ వరకు నువ్వు ఖచ్చితంగా కరెంట్ రిలేటెడ్ ఉండాలి. అన్ని ప్రిపేర్ అవ్వటం ఒక ఎత్తు, ఆ టైం వరకు ప్రిపేర్ అవ్వటము ఇంకొక ఎత్తు. సో దానికి అనుగుణంగా కూడా తీసుకెళ్తున్నా. ఇప్పుడు కోవిడ్-19 బాగా జరుగుతూ వస్తుంది. ఎంఎస్ఎంఈలపై ఏ విధంగా ప్రభావం ఉంది, అండ్ ఆరోగ్య సేతు యాప్ అది ఏ విధంగా పనిచేస్తుంది, నిజంగా కరోనాని కట్టడి చేయగలుగుతుందా లేదా. ఈ సిలబస్ని తీసుకున్నాం మనము. ఈ సిలబస్ తీసుకొని ఇక్కడ ఏమేమి యూనిట్లు ఉన్నాయో కరెంట్ రిలేటెడ్గా అవన్నీ కూడా ఎడిషన్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ యూనిట్ 9, యూనిట్ 8, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగా ఎకానమీ పడిపోయింది. దీన్ని బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంది. ఎకానమీ యూనిట్ 2లో రిసోర్స్ మొబిలైజేషన్ అని ఒక టైటిల్ ఇచ్చారు నీకు. రిసోర్స్ మొబిలైజేషన్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ రిసోర్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా మొబిలైజ్ చేయటం జరిగింది. అండ్ వ్యవసాయ రంగం ఆత్మనిర్భర్ భారత్లో వ్యవసాయ రంగం బలోపేతానికి ఆత్మనిర్భర్ భారత్లో వాళ్ళు ఏమేమి సూచనలు ఇచ్చారు, XYZ దాని రిలేటెడ్గా ఏమి ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా బయోడైవర్సిటీ మీద ప్రశ్న లేకుండా ఉండదు. బయోడైవర్సిటీ మీద హాట్స్పాట్స్ ఏమున్నాయి, బయోడైవర్సిటీ థ్రెట్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, బయోడైవర్సిటీ ఇంపార్టెన్స్ ఏంటి, సో బయోడైవర్సిటీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయటం, ఇన్-సిటు, ఎక్స్-సిటు లాంటివి, ఇట్లాంటివన్నీ మీరు ఆల్రెడీ స్టడీ చేశారు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. దాంతోపాటు 2011లో వీళ్ళు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ చేశారు. 10 సంవత్సరాల్లో మనం ఈ గోల్స్ రీచ్ అవ్వాలని. అది కరెక్ట్గా ఈ టైంకి ఎండ్ అయిపోయింది. సో 2020 నాటికి వాళ్ళు ఏం గోల్స్ తీసుకున్నారు, ఆ గోల్స్లో బయోడైవర్సిటీ రిలేటెడ్గా మనం ఏమి సక్సెస్ అయ్యాం, ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వెళ్ళటానికి రూట్ క్లియర్ ఏ విధంగా ఉంది, దాని సర్కమ్స్టెన్స్ని బేస్ చేసుకొని ప్రశ్న రావచ్చు. ఎప్పుడు బయోడైవర్సిటీ ఉపయోగం ఏంటి, బయోడైవర్సిటీ థ్రెట్స్ ఏంటి, ఇక్కడ వరకే పరిమితం అవ్వదు కదా. అవి ఆల్రెడీ నీ చేతిలో ఉన్నాయి. ఒకవేళ ఎగ్జామినర్ ముందుకెళ్తే దానికి కూడా సిద్ధంగా ఉండు.
ఇది పార్ట్ యూనిట్ 6 పేపర్ 5లో వస్తుంది. రీసెంట్గా మీరు విన్నారు, ఒక 2 or 3 days బిఫోర్, కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ మోడీ ట్యాక్స్ రీఫార్మ్స్ గురించి మాట్లాడటం జరిగింది. అండ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన భారీ రీఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఇంకా ముందు ఇంకా చాలా రీఫార్మ్స్ తీసుకొని వస్తాడు. సో అది మీకు ఎకానమీలో ఈ మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్స్ అండ్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అన్నీ మీకు ఇవ్వటం జరిగింది. అక్కడ చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మనం ఇవి రావాలి. ఇంకా దీని మీద నేను మీకు క్లాసెస్ ఇస్తాను. వీటి కొన్నిటికి మెటీరియల్ ఇచ్చాను. మళ్ళీ ఒకసారి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు ఏమి 10 పాయింట్లు అక్కడ ఎగ్జామ్లో రాయాలి, ఎట్లాంటి ప్రశ్న వచ్చినా కానీ నువ్వు రాయవలసిన ఆ 10 పాయింట్లు ఏంటి అని నీకు మళ్ళీ ఇస్తాను. అందుకే టెస్ట్ 28/8/2020 నెక్స్ట్ టెస్ట్కి ఇచ్చాను నీకు టార్గెట్. నెక్స్ట్ వ్యవసాయ రంగంలో ఇది కూడా కపుల్ ఆఫ్ డేస్ బిఫోరే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను ఇన్ని లక్షల కోట్లు ఫండ్స్ ఇస్తున్నాను, వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నాడు. సో ఏ విధంగా అది వెళ్తుందో చూసుకోవాలి. నెక్స్ట్ ఈ 74th August 15 నాడు ఆయన ఇండిపెండెన్స్ స్పీచ్ ఇస్తూ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అన్నాడు. సో ఇక నేషనల్ హెల్త్ పాలసీ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. నేషనల్ హెల్త్ పాలసీ మీద ఫోకస్ చేయాలి అభ్యర్థులు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో హెల్త్ సెక్టార్ని ఏ విధంగా ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆర్థిక పరంగా సమ్మిళితం చేస్తూనే అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్ అని నీకు ఒకటి ఇచ్చాడు. ఆ యూనిట్ 6 ఉన్నది, ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది, హెల్త్ సిస్టమ్ అని ఉన్నాయి సిలబస్లో, ఆల్రెడీ ఇచ్చాం మనము దాని మీద బేసిక్స్. కానీ నిన్న అనౌన్స్ చేశాడు కదా డిజిటల్ హెల్త్ మిషన్. దాంట్లో ఉండే మేజర్ ఇష్యూస్ ఏంటి, యూనివర్సలైజేషన్ ఆఫ్ హెల్త్ కవరేజ్ ఏ విధంగా తీసుకొని వస్తావు, ఆయుష్మాన్ భారత్ దాంట్లో ఉండే ప్రాథమిక సమాచారం ఏంటి, ఎక్కడి నుంచైనా ప్రశ్న రావచ్చు, సిద్ధంగా ఉండాలి, నీకు అందిస్తాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణ అనుకుంటూ ప్రభుత్వం వెళ్తుంది. సో పరిపాలన వికేంద్రీకరణకి అభివృద్ధికి ఎలాంటి సంబంధం ఉంటుంది, డెవలప్మెంట్ ప్రాసెస్. సో పరిపాలన వికేంద్రీకరించడం ద్వారా అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది, దాంట్లో ఉండే పరిమితులు ఏంటి, ఇప్పుడు వెళ్తున్న దాంట్లో ఏమైనా లోపాలు వస్తే హౌ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ ఇష్యూస్. రీసెంట్గా ఈ రీజనల్గా బోర్డ్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తుంది. పరిపాలన వికేంద్రీకరణలో వీటి ప్రభావాన్ని కూడా అంచనా వేస్తూ ప్రశ్న వస్తే రాయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో హాట్ టాపిక్ ఏదైతే ఉంటుందో, నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు అది నీకు సిలబస్లో ఉంది పేపర్ 3లో. సో ఆబ్వియస్లీ ఇది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంటేనే ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందని. సో పరిపాలన వికేంద్రీకరణ మీద కాస్త దృష్టి పెట్టుకొని వెళ్ళండి. నెక్స్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వినియోగదారుల హక్కుల్ని పరిరక్షించడానికి ఎలాంటి చట్టం తీసుకొని వచ్చాం, రీసెంట్గా అమెండ్మెంట్స్ చేయటం జరిగింది. సో ఒకటి అవుటర్ లేయర్లో ఎక్కడో క్వశ్చన్ తీసుకొని పడేస్తాడు. రెగ్యులర్గా మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నాం వాటిని కాకుండా ఒకటి తీసుకొని వస్తాడు. అలాంటి సమయంలో ఇలా ఇవి కాకుండా మరికొన్ని అంశాలు ఏమన్నా తోస్తే వాటిని కూడా నేను జోడించి నీకు విత్ మెటీరియల్ ప్లస్ క్లాస్ అందజేస్తాను. నెక్స్ట్ టెస్ట్కి దీని రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి నీకు టెస్ట్ రూపంలో కండక్ట్ చేస్తాను. నేను నీకు ఇచ్చే క్లాసు, నీకు ఇచ్చే మెటీరియల్ దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో నువ్వు ఆ పాయింట్స్ ఆన్సర్ రాయటానికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ కా. డైలీ 1 hour మినిమం టైం పెట్టుకొని వెళ్ళండి, సక్సెస్ అవుతారు. సో మీకు అందుతున్న బెనిఫిట్స్ ఇట్లా ఉన్నాయి. ముందు వర్క్ చేసుకోండి, మీరు ఇట్లా స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోండి, ఇట్లా కరెంట్ రిలేటెడ్వి అందుతున్న వాటిని ఉపయోగించుకుంటూ మీ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకుంటే సక్సెస్ అన్నది పెద్ద ఇష్యూ కానే కాదు. రాయటము వస్తుందో రాదో అనుకున్న వాళ్ళకే సక్సెస్ అంటే భయం, కానీ ప్రయత్నం చేసిన ఒక స్టెప్ కాకపోతే ఇంకోసారి సో తప్పనిసరిగా అందుకోవచ్చు. అందుకోలేనిది ఏమీ కాదు. మీ ముందు తరాల వాళ్ళు అందుకున్నారు, తర్వాత వచ్చే జనరేషన్ కూడా అందుకుంటుంది. సో మీరు అట్లాగే ఉండద్దు, ముందుకు అడిగేయండి, సక్సెస్ తప్పనిసరిగా చూస్తారు. గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్.